బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎడతెరిపి లేకుండా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షం భారీ స్థాయిలో కురుస్తున్న పరిస్థితి. ఎక్కడా చిన్న విరామం లేకుండా నిరంతరాయంగా ఈ వర్షం కురుస్తూనే వస్తుండడంతో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షపాతం భారీ స్థాయిలో నమోదవడం, అందులోనూ తిరుపతి జిల్లా అలాగే తిరుమలతో పాటుగా ప్రతి ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడమే పెద్ద కారణమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన తిరుపతి జిల్లాకు కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికల నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా మోస్తారుగా కురిసిన వర్షం ఇవాళ మాత్రం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కానీ విరామం లేకుండా నిరంతరాయంగా వర్షం పడుతూనే వస్తుంది. దీంతో పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యి దాదాపుగా మోకాల లోతు వరకు కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక మనం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లంతా కూడా ఒక మినీ సంద్రాన్ని తలపించే విధంగా కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. కారణంగా ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. నీటిలో వెళ్ళాలంటే వీధికొని వెళ్లాల్సిన పరిస్థితి, ఎలాంటి మోటార్ సైకిల్ తీసుకెళ్లేని పరిస్థితి కూడా కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైతం ఇక్కడ పూర్తి స్థాయిలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే మొత్తం మీద ఇవాళ ఉదయం ఆలస్యంగా పాఠశాలలకు సైతం సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో పిల్లలకు సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. హెచ్చరికలు ఉన్నప్పటికీ దీని జిల్లా అధికారులు లేటుగా దానిపైన స్పందించడం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఉదయం 9 గంటలకు జారీ చేయడం జరిగింది. పాఠశాలలు కూడా సెలవు ప్రకటిస్తున్నట్టు కూడా జిల్లా అధికార యంత్రాంగం ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు సెలవు దినంగా ఇవాళ ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం మీద తీరం వైపు ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఏ ఏ వైపునైనా సరే ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తుందని కూడా అక్కడ తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద రైతులు కూడా ఇప్పుడే వరి పంటలు వేసే సమయం, కోతలకు వచ్చే సమయం, ఈ సమయంలో కూడా రైతులు కూడా తీవ్ర నష్టాన్ని వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. వరి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద మనం తిరుమల చూసుకుంటే తిరుమలలో కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షం నమోదవుతూ వస్తుంది. ఎక్కడా కానీ వర్షపాతం ఒక్క రవ్వ కూడా తగ్గకుండా కంటిన్యూగా అలాగే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు గురైనప్పటికీ తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా అలాగే కుమారధార వంటి డ్యాములన్నీ కూడా పూర్తిగా నిండుకునేలా మారాయి. ఇన్ఫ్లో వాటర్తో పాటు అవుట్ఫ్లో వాటర్ కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే గతంలో నీటి ఎద్దడి ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుందని కూడా అక్కడ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలపడం జరిగింది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలోని అన్ని డ్యామ్లు కూడా పూర్తిగా నిండుకునేలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. కొన్ని డ్యామ్లు అయితే గేట్లు ఎత్తి నీరు వదిలే పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక ముఖ్యంగా మనం తిరుమలకు వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా ఆకాశగంగా, అలాగే పాప వినాశనం, వేణుగోపాల స్వామి గుడి, ఇలా ఇటువైపు శ్రీవారి పాదాలు, అలాగే శిలాతోరణం చూస్తూ వస్తున్నాయి. అయితే ఈ భారీ వర్షం కారణంగా అక్కడ ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ తాత్కాలికంగా పాప వినాశనానికి వెళ్లే భక్తులను, అలాగే శ్రీవారి పాదాలకు వెళ్లే భక్తులను రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ ఆ మార్గాల్లో అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అవి పూర్తిగా లోయతో కూడిన ప్రాంతం కావడం, అందులోనూ ఏదైనా వేగంగా బండి వస్తే యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఎక్కువ ఉండడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. అలాగే జలధారలు అధికంగా కారే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో అంతా కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్ ఏరియాగా ఏర్పాటు చేయడం జరిగింది. పాప వినాశం టోల్గేట్ వద్దనే వీరిని పూర్తిగా నిలుపుదల చేసే ప్రయత్నం అయితే టీటీడీ అధికారులు చేస్తూ వస్తున్నారు. ఎవరికి అనుమతి లేకుండా ఇవాళ పాప వినాశనం అలాగే శ్రీవారి పాదాల మార్గాన్ని రద్దు చేసినట్టు కూడా టీటీ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే మొత్తం మీద భక్తులు మాత్రం కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వెళ్ళవలసిన భక్తులు, అలాగే స్వామివారి దర్శనానంతరం బయటకు రావాల్సిన భక్తులు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుమలలోని ఆలయ మాడ వీధులతో పాటుగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో నీరు నిండి రోడ్డు పైన ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే
ఎక్కడ కానీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఘాట్ రోడ్‌లో ఇప్పటికే పలు సందర్భాల్లో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ ఈ కారణంగా తిరుమల డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రం పూర్తి స్థాయిలో ఆ పర్యవేక్షణ చేస్తూ వస్తుంది. ఎక్కడ గాని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. కొండ చర్యలు విరిగిపడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కానీ భక్తుల పైన గానీ, ఇతర వాహన చోదకుల పైన గానీ కొండచర్య విరిగిపడకుండా ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించింది. అక్కడ ఎక్కడ కానీ ఇలాంటి చర్యలు జరగకుండా ఘాట్ రోడ్ బ్లాక్ కాకుండా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్‌ని ఏర్పాటు చేసి, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడైనా కొండచర్యలు విరిగిపడితే దాన్ని తొలగించేందుకు ఇప్పటికే ఘాట్ రోడ్‌లో 2-3 జేసీబీలు అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఒకవేళ కొండచర్య విరిగిపడినప్పటికీ దాన్ని వెంటనే తొలగించేందుకు చెట్లను సైతం ఎప్పటికప్పుడు తొలగించే విధంగా కూడా ఘాట్ రోడ్‌లో చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. స్వయంగా ఈవో అధ్యక్షంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పనిచేస్తుంది. ఇక దీనికి కన్వీనర్‌గా కూడా అడిషనల్ ఈవో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలైతే టీటీడీ తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకి తిరుమల వ్యాప్తంగా కనిపిస్తూ వస్తుంది. ఇక పూర్తిగా జలమయమైన రోడ్లను అలాగే ఘాట్ రోడ్డు సుందరమైన ప్రదేశాలను చూడాలంటే ఈ సమయంలో వెళ్ళాలంటూ కూడా కొందరు భక్తులు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పచ్చని కొండల మధ్య జలధారలు కారుతూ ఉంటాయి. మనం చూస్తే అసలు స్వర్గంలో ఉన్నామా అనిపించే విధంగా కూడా తిరుమల ఇప్పుడు ఈ వర్షానికి పూర్తిగా ముస్తాబై ఉంటుంది. అయితే ఈ సమయంలోనే తిరుమల చేరుకోవాలని కూడా కొందరు భక్తులు కోరుకుంటుంటారు. అయితే మొత్తం మీద ఘాట్ రోడ్‌లో ఎవరైతే ప్రయాణిస్తారో ఆ భక్తులందరూ కూడా ఖచ్చితంగా సంయమనం పాటించి ఖచ్చితంగా ఘాట్ రోడ్‌లో విరిగిపడే కొండ చర్యలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి తిరుమల ప్రయాణం చేయాలని కూడా టీటీడీ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక ఘాట్ రోడ్‌లో ఎవరైతే ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తారో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే చోదకులకు టీటీడీ ఒక సూచన చేస్తూ వస్తుంది. ఎక్కడ గానీ స్పీడ్‌గా వెళ్లకుండా, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా నేరుగా నిదానంగా వెళ్ళాలి. లేకపోతే ఒకవేళ స్పీడ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వానకి బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిదానంగా వెళ్ళాలంటూ కూడా టీటీడీ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తేనే తిరుమలకు అనుమతిస్తామని కూడా టీటీడీ ఒక నిర్ణయాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తూ వస్తుంది. అయితే ఇవాళ మాత్రం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా కూడా సిబ్బంది ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఘాట్ రోడ్‌లో ప్రయాణం మాత్రం సులభతరం అయినప్పటికీ ఖచ్చితంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి డ్రైవర్లు ఇటు వాహన చోదకులు ఖచ్చితంగా ఆ కొండ చర్యలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని కూడా టీటీడీ సూచిస్తున్న పరిస్థితి అయితే తిరుమల ప్రస్తుతం కనిపిస్తూ వస్తుంది.